జబర్దస్త్. మన జబర్దస్త్ లో స్టార్ట్ అయిన జంట్లు అన్నిటినీ ఒకే స్టేజ్ పై ఒకే స్కిట్ లో చూస్తే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ along with Get Up Shrinu. So let's welcome them. ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ యముండ. ధర్మ పరిరక్షణ దురంధరుండ సకల సకల ధర్మ పరిరక్షణ దురంధరుండ ప్రేమకుల పాలిట శిక్షుండ వీళ్ళందరూ స్వస్థలో పనికొండ నాకు ఒళ్ళు మట్టాయిలంటే రండి. వీళ్ళింతకి ఎలా చచ్చిపోయారో చెప్పు. వీళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రేమను ఒప్పుకున్నారండి, అందుకే చచ్చిపోయారండి వీళ్ళు. ప్రేమను ఒప్పుకుంటే చచ్చిపోవడం ఏంటయ్యా? యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని చెప్పి ప్రేమించుకున్నారు, ఇప్పుడు పెళ్లి అంటారని టెన్షన్ పడుతున్నారు. ఆవిడ అంటే నీకు అంత ఇష్టమా? అంత ఇష్టమా? ఈ అమ్మాయి కోసం నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను. ప్రాణాలు అవసరం లేదు కానీ ఒక్కసారి పాస్వర్డ్ తీసి ఆ పాపకి ఆ ఫోన్ ఇవ్వు. సరే ఫోన్ లో అంత ఉందా? అంటే కొంచెం ఏదో అందుకనే ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి. అంటే మీ అంత అనుభవం నాకు లేదు కదా. వాడంత అనుభవం నాకు అసలు ఇంకొక ఇష్టమైన క్వశ్చన్. ఏమిటో? నీకు ఈ అమ్మ ఇష్టమా మీ అమ్మగారు ఇష్టమా? మా అమ్మే నాకు ఇష్టం. ఏ అమ్మ అమ్మ అంటే అంత ప్రాణం ఇష్టం అంటున్నాడే, నిన్ను ఎలా చూసుకుంటారు తల్లి? అమ్మనే అంత ఇష్టంగా చూసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మాయిని ఇంకెంత మంచిగా చూసుకుంటాడండి. అబ్బా నిన్న సాంగ్ ఏమని చెప్పాడు ఇక్కడ? ఊరికి చీటికి వాడికి 10 సాంగ్లు వేసుకొని వాళ్ళకి లేని పోరం అన్ని పుట్టిస్తావు. తెరాకారు కామెడీ వీళ్ళు ఎవడ బాగు చేయలేదు. తదుపరి జంటను ప్రవేశపెట్టుడి. అటుపక్కదండి. వీళ్ళు అలా చనిపోయారు. మనోడు కొత్తగా కారు కొన్నాడండి, వర్షంలో స్పీడ్ గా వెళ్తున్నాడు, ఎదురుగా లారీ వస్తుంది. అబ్బా ఆ లారీ కార్ ఎక్కడ గుద్దేస్తుందని భయం వేసి కారు పక్క పార్క్ చేసి ఇడి లారీని గుద్దేసుకున్నాడు. మరి ఆ అమ్మాయి ఎలా చచ్చిపోయింది? ఎప్పుడు మర్చిపోయాను. లారీ ఈయన గుద్దింది కదా, కడతల కారును గుద్దింది, ఆ కారులో అమ్మాయి ఉంది. అమ్మా నీ ప్రేమ గురించి చెప్పు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అదేమిటయ్యా? ర్యాంకుల 1 2 3 4 5 చదువుకుంటూ పోతుంది. సార్ వీడికే శిక్ష చేద్దామండి. పైమ పక్కన ఉంటే వీడికి శిక్ష దిగ. వీళ్ళు చేసా కామెడీకి నవ్వు రావాలి, లేకపోతే ఫీల్ రావాలి. కానీ ట్రాక్ మ్యూజిక్ వేస్తే జనాల చెవుల్లో నుంచి రక్తం వస్తుందిరా. వీళ్ళకి మంచి శిక్ష చేయాల్సిందే. అయితే అంటే వేడి వేడి నూనెలో మంచి మిరపకాయ బజ్జీలు వేయటమా. మీకెందుకు అమ్మాయి నచ్చింది? మనం మార్కెట్ కి వెళ్తాం చికెన్ పకోడీ కొనుక్కోవడానికి. మన దగ్గర ఉన్న డబ్బులు తోటి చికెన్ పకోడీ రాదు, ఉట్టి పకోడీ వస్తుందని అంటాడు. అంతే అని కొనుక్కోకుండా ఆకలిని చంపుకుంటావా అండి? కొనేసుకొని తినేయడమే. నీకు పకోడీ కావాలా? లేదురా నువ్వు. వీళ్ళకి ఏదైనా శిక్ష చేద్దామేమా? అయితే పగ మంటే మంటల్లో మొక్కజొన్నల కంటి కలిసి మధ్య తీసురా. ఇది చాలా డేంజరస్ కపుల్. అబ్బో చూస్తారు అర్థమవుతుంది. ఏం నచ్చింది అమ్మాయిలో? ఇది కాకి లాంటి నచ్చింది. నీకేం నచ్చింది? దీనికి కాక మేకప్ వేసిద్ది. గురువు గారు వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు, మీ ప్లాన్ అయినా మరి మళ్ళమాట నువ్వు చాలా తెలివైనవే. ఎందుకంటే వర్షాన్ని బాగా వాడేసుకొని మంచి పొజిషన్ వచ్చావయ్యా. ఊరుకోండి, దాని నేను వాడుకోవటం ఏంటి? నా ఫేమ్ ను వాడుకొని దానికి ఫేమ్ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు లవర్స్ అన్నారు కదా, మంచిగా లవర్స్ కాదు, ఆడేవాడు ఒక ట్రాక్ వేస్తాడు, పిల్లకి దగ్గరికి వెళ్తాం. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. ఎలా చేస్తుందో చూసారా? దగ్గర కొత్తదా ఆ బెంగల్ ఇంటికి వెళ్ళిపోతుంది. బ్లాక్ లో పెట్టింది నా నెంబర్. మన ఈవెంట్ కి వెళ్తే అన్నా వదిలేది అని అడుగుతుంది. ఎక్కడుందో నాకేం తెలుసండి. మొన్న పెళ్లి
పెళ్లి చూపులకి వెళ్ళానా ఆ ఇమ్ము ఉన్నాడు కదా నేను నీకెందుకు అన్నాడు సార్. ఎక్కడున్నాడే ఇమ్ము ఎక్కడున్నాడు అసలు నేను ఎక్కడ ఉన్నాడు తెలుసా నీకు ఏముంటా మాట్లాడితే ట్రాగల్ హౌస్ గారు మొత్తం నీకే ఎలా ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా సార్ ఆ ట్రాక్ వేసినప్పుడు అలా కింద ఉండి అన్నయ్య చేయి అన్నయ్య అని అడుగుతారు అలా అరిచి అరిచి ఒకటి పంపించారు ఇప్పుడు నన్ను కూడా పంపించాలని చూస్తారు సార్ ఇల్లు ఏముంటా పక్కకెళ్ళండి ఇప్పుడే ఫ్రెష్ గా ఓ జంట చచ్చిపోయి వచ్చారండి ఆ జంటను ప్రవేశపెట్టుడి చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. సన్నీ మనమేంటి ఈ సెట్ వచ్చాం మంది వేరే సెట్ ఇక్కడ తీసుకొచ్చావేంటి కాదు మనం చచ్చిపోయి నరకానికి వచ్చాం. నీకంటే వయసు అయిపోయింది చచ్చిపోయే పర్వాలేదు నేను యంగ్ కదా ఇంత చూడబొచ్చడుగా ఉండారే ఎలా చనిపోయారు ఆవిడకి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేస్తున్నామండి వేరే లివర్ పెడుతున్నా కూడా ఆవిడ చచ్చిపోయిందండి మరి నేను ఎలా చచ్చిపోయారు? నీ లివర్ ఆవిడకి పెడుతుంది చచ్చిపోయాం అదేంటది? నీ లివర్ తాగి తాగి దొబ్బింది మాకు తెలియ కూడా తీసాం మనం ఏం చేయంటాం ఊకండి ఇగో మొన్న రిపోర్ట్లు వచ్చాయి. గొప్ప ఈయనకి ఎవరో పోలేదయ్యా మరి ఏం పోయింది కళ్ళే పోయినాయి వాళ్ళ అన్నగారి పిల్లల స్కూల్ రిపోర్ట్స్ సర్టిఫికేట్లు తీసుకొచ్చాడయ్యా ధూమ్ తాత చెప్పండి సార్. నేను తాత అనలేదురా ధూమ్ తాత అన్నాను ఓ పని చేద్దాం ఏమిటి? వీళ్ళందరూ నిజం లవ్వగా తెలుసుకోవడం కోసం ఆ. వాళ్ళు రియల్ గా ప్రపోజ్ చేసుకోమన్నాం ఎవరు బాగా ప్రపోజ్ చేసుకుని వాళ్ళు భూలోకి పంపించేద్దాం ఓకే ఏదో ఒకసారి ప్రపోజ్ చేయండి ఏం ప్రపోజ్ చేస్తాం ఇది ముడతలు చూస్తే నా మడత మంచంలా ఉంటది ఎంత బాగా ప్రపోజ్ చేసిద్దయ్యా నువ్వు ప్రపోజ్ చేయవయ్యా అను నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తాను నేను ఏడుస్తే నువ్వు చచ్చిపోతావు. వారే సన్నీ నువ్వు డైలాగ్ చెప్తే స్కిట్ చచ్చిపోద్దురా ఏమయ్యా రండి ఫస్ట్ మీది నిజమైన ప్రేమ ప్రూవ్ చేసుకుంటే పంపించేస్తాం ఇమ్ము అందరికి డౌట్ ఉంది అసలు ఏంటి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అని కానీ వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇమ్ము కాదన్న రోజు ఈ వర్ష ఊపిరి ఉండదు. వర్ష ఐ లవ్ యూ. ఇది పట్టుకో ఒకసారి కథన అంత ఓవర్ యాక్షన్ ఎందుకయ్యా కృష్ణానగర్ కథలు అంత వెయిట్ ఉండవా నెక్స్ట్ హైమా మీరు రండి నేను టీవీలలో చూడలేకపోతున్నట్టు ముందు వచ్చి చూపిస్తాడు ఉండండి సార్ మీరు కానీ ఒకసారి చూడండి సార్ బాగుంటది ఫైమా ఫైమా నీకు ఒకటి చెప్తా ఇప్పుడు ఏంటంటే నా లైఫ్ లో మా అమ్మని చాలా బాగా చూసుకుందాం అనుకున్నా మా అమ్మ లేదు కాబట్టి నువ్వు నా లైఫ్ లోకి వస్తే మా అమ్మలా చూసుకుంటా. ఎవరికైనా సరే ఒక అమ్మాయిని బాగా చూసుకునేవాడే కావాలి కాబట్టి లవ్ యూ టు ప్రవీణ్. రాకేష్ అండ్ జాగ్రత్తగా వినండి ఇక్కడ ఉన్న ప్రేమ జంటలన్నీ వాళ్ళ ట్రాక్ ఎప్పుడైనా తప్పొచ్చు నాది తప్పే ట్రాక్ కాదు ప్రాణం పోసే ట్రాక్ కానీ స్వామి ఒకటి చెప్తా వినండి జీవితంలో ఎంత కష్టం వచ్చినా తలంచను గానీ తన ప్రేమకు మాత్రం ఎప్పుడు తల ఉంచే ఉంటాను. నువ్వు చెప్తాలే భాషలు వేరైనా మన భావాలు ఒక్కటే మనసులు వేరైనా మన మమతానురాగాలు ఒక్కటే మనం వేరైనా మన ప్రేమ ఒక్కటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. నిజమైన ప్రేమకి నీ డైలాగులు అవసరం లేదు పిచ్చి మోహన్ దాన. లైగర్ లో టైగర్ వేషం ఉంది నేను వెళ్ళాలి సినిమాకి వీళ్ళందరి లవ్ ట్రాక్లు చూసి నాకు మొహం కొట్టేసో కొంచెం బోరు కొట్టో లేకపోతే ఇది నిజమో అది అబద్ధమో అని చెప్పే సందేశంలో ఉన్నాను. కామెడీ ఎంత చేయండి ఇలాంటివి ఇంతెంత చేయండి అంతేగాని ఇవి ఇంతెంత చేసి కామెడీ ఇంతెంత మాత్రం చేయకండి. స్కిట్లు బతికించండి వాళ్ళందరినీ నవ్వించండి. సర్వే జన సుఖినో భవంతు. రజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్?
శ్రీను గారు అద్రిపోయింది గెటప్. చాలా చాలా ఫన్నీ అనిపించింది. అట్ ద సేమ్ టైం సో మచ్ ఎంటర్టైనింగ్ అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఖుష్బు మ్యామ్, చిను గారు మిమ్మల్ని చూసిన తర్వాత యమ దొంగలో మోహన్ బాబు గారు ఉంటారు కదా, ఇట్ వాజ్ జస్ట్ అలాగా నాకు అనిపించింది. ఇస్కెట్ ఇక్కడ కూర్చుని మిమ్మల్ని జడ్జ్ చేయడానికి వీఆర్ జడ్జింగ్ సచ్ బ్రిలియంట్ టాలెంట్స్. అది చూడడానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.